నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి నేను ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, ఎందుకంటే మీ అనుచరులు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క సొంత వెహికల్లలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చేస్తారు, కానీ రెగ్యులర్గానైతే వెహికల్లో ప్రయాణం చేయరు కదా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది మహిళలు కూడా వ్యవసాయ కూలీలుగా కానీ ఇతరత్ర పనులు చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా బస్సులో వెళ్తారా? వెళ్ళరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినా ఓకే, మరి ఆటోకు సంబంధించి ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నది తెలంగాణ సమాజం. దాని గురించి కూడా ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పటికే కూడా నేలరాలిపోతున్నారు. వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి నువ్వు చేసే పరిపాలన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుగుణంగా ఉండాలి, కానీ ఈడ ప్రజలను పక్కన పెట్టి నేను ఏకచక్రాధిపత్యం చేస్తా అంటే కూడా మీరు ఆలోచించాలి. నేను ఇంకొక అంశాన్ని చెప్తున్నా. ఇదే కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్కు సంబంధించి కుటుంబ పాలన కుటుంబం 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 అని చెప్పి ఒక రకంగా నా కేసీఆర్ మీద నిందలేసారు కదా. సరే, నేనేమంటున్నానంటే నేను ఒక రెడ్డినే. మరి మీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది కదా, అదే పని చేస్తున్నది కదా. సామాజిక వర్గాన్ని అందరినీ వేసుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. మరి మనం పక్కోళ్ళను తిట్టినప్పుడు మనం కూడా ఒక ఏలుతో విమర్శిస్తే మనం ఎంబట్టి ఇంకో 4 ఏళ్ళు వస్తాయి చూపెడతాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజల యొక్క సంరక్షణ కోసం, ప్రజల ఎదుగుదల కోసం, ప్రజల అభివృద్ధి కోసం తోడ్పడాలి. కానీ ఆ చిల్లర మల్లర చర్యలు తీసుకుంటూ అంత ఆగమాగం నీ ప్రభుత్వాన్ని ఆగమాగం చేసుకో. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా నీ ప్రభుత్వాన్ని మంచిగా నడపాలనే ఓపికంటే నడిపించుకో. కానీ కాసేపు ప్రధాని దగ్గరికి పోయి నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసినా కదా, రేపు పొద్దుగాల ఈ ఏంది పార్లమెంట్ ఎన్నికలపై అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను సీఎంగా ఉంచుతుందో తీసేస్తుందో, నేను వచ్చి మళ్ళీ బీజేపీలో కలుస్తా, నన్ను సీఎం చేయర్రి అనే రాజకీయాలు చేస్తున్నాం అనేది సమాచారం అందుతున్నది.